ఒకరు కాదు ఇద్దరు కాదు అక్షరాల 300 మంది అమ్మాయిలు ఓ కీచకుడి అరాచకానికి బలయ్యారు. మరో చోట మరో మురుగాడి మోసానికి 200 మంది అబలలు అన్యాయంగా కుమిలిపోతున్నారు. అసలు ఇంతమంది అమ్మాయిలు ఈ రాక్షసులకు ఎలా చిక్కారు? ఎక్కడో ఉన్న వీళ్ళు అంతమందికి ఎలా గాలం వేశారు? ఇంతమంది అమ్మాయిలు ఎలా మోసపోయారు? ఒక్కడు తీరిగ్గా ఇంట్లో కూర్చుని వేలాది మంది అమ్మాయిలకు ఇంటర్నెట్ ద్వారా వలవేశాడు. 100 మందిని ట్రాప్ చేశాడు. ఆ సైకో కుట్రకు 300 మంది అమ్మాయిలు బలయ్యారు. మరింత మంది తీరని మనోవేదనను అనుభవిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ దుర్మార్గుడి నేర చరిత్ర మొత్తంలో అమ్మాయిల్ని వంచడమే టార్గెట్గా కనిపిస్తోంది. ఈ ఫోటోలో వ్యక్తి పేరు మధు. ఎఫ్సిఐ మాజీ ఉద్యోగి అయిన మధు గతంలోనూ అమ్మాయిల్ని వేధించిన కేసుల్లో జైలుకెళ్ళొచ్చాడు. ఇక చివరికి హైదరాబాద్ పంపిస్తే అక్కడ ఎఫ్సిఐలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. కానీ అక్కడ అదే ఉన్మాదం. 4-5 సార్లు ట్రాన్స్ఫర్లైనా తీరు మారకపోవడంతో అధికారులు సస్పెండ్ చేశారు. అయినా మధుకు సగం జీతం వస్తుండడంతో ఇంట్లో ఖాళీగా ఉంటూ తన కీచక బుద్ధికి పదును పెట్టాడు. ఓ రూట్ ఈజీ అని ఫిక్స్ అయ్యి అదే రూట్లో అడుగులేశాడు. అంతే, వేలాది మంది అమ్మాయిల డేటా చేతిలో వచ్చి పడింది. ఇక వాళ్లను ట్రాప్ చేయటం మొదలుపెట్టాడు. ఇలా 300 మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశాడు. ఇదంతా కేవలం 2 ఏళ్లలో మధు చేసిన అరాచకం. ఇంత చేసినా తనకు వ్యతిరేకంగా ఎవ్వరూ సాక్ష్యం చెప్పరంటూ మధు ధీమాగా ఉన్నాడు. మధు కీచక పర్వం మొదలైన 8 ఏళ్లలో కేవలం 10 మందిని మాత్రమే వేధించాడు. కానీ గడచిన 2 ఏళ్లలో మాత్రం 300 మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేయడమే కాదు, వేలాది మందిని తన ఉచ్చులోకి లాగేందుకు వలపన్ని రెడీగా ఉన్నాడు. మధు అనే ఒక వ్యక్తి 300 మంది మెంబర్స్ని, గర్ల్స్ని ఫేస్బుక్లో ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా ట్రాప్ చేసి చాలా యూజ్ చేసుకొని అదొక పెద్ద హైలైట్ ఇష్యూ అయింది. సో మీరు అట్లాంటి ఈడియట్స్కి అట్లాంటి ఛాన్స్ ఇవ్వకుండా మన అంతటా మన జాగ్రత్తలు తీసుకొని బీయింగ్ ద గర్ల్స్ సెక్యూరిటీతోని ప్రైవసీగా ఉండి మనం సోషల్ సైట్స్ని ఎంత పాజిటివ్గా వాడుకుంటే మనకు అంత మంచిది. టెక్నాలజీ పరంగా వాడుకోండి, లేటెస్ట్గా వస్తున్నాయి అన్నీ వాడాలి. కానీ నెగిటివ్ సైడ్ నుంచి కూడా మనం లాక్ చేసుకుంటూ అటు ఛాన్స్ ఇవ్వకుండా మన సెక్యూరిటీతో మనం వాటిని సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ని వాడుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా గర్ల్స్కి. ఇంత తక్కువ కాలంలో మధు అంతమందిని ఎలా వంచగలిగాడు, ఎలా మోసం చేయగలిగాడు? ఒక మధునే కాదు, చాలా మంది దుర్మార్గులు ఎక్కడో ఉంటూ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. మాజిద్ కూడా అలాంటి రాక్షసుడే. హైదరాబాద్లో ఓ ఇండస్ట్రియలిస్ట్ కొడుకైన మాజిద్ డబ్బుందన్న మదంతో అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చాడు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి నుంచే తన టెక్నాలజీ తెలివితేటల్ని అమ్మాయిల్ని వశపరుచుకోవడానికి వాడుకున్నాడు. అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపటం, వాళ్ల వివరాలు, వీక్నెస్లు తెలుసుకోవటం, ఆ తర్వాత వాళ్లను బ్లాక్మెయిల్ చేసి లొంగదీసుకోవటం, ఇది అతడి పని. ఇలా 120 స్కూళ్లకు చెందిన 200 మంది బాలికల ఫోటోలు మార్ఫింగ్ చేసి వాళ్లను బెదిరించి లొంగదీసుకున్నాడు. ఓ బాధితురాలి కంప్లైంట్తో ఈ మాయగాడి వ్యవహారం బయటపడింది. ఎక్కడ చూసినా అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఎలా జరుగుతున్నాయంటే కేవలం ఈ సోషల్ ప్రచార మాధ్యమాల ద్వారానే ఎక్కువగా మనం గమనిస్తున్నాం. ఉదాహరణగా మొన్న తీసుకున్న 300 మంది అమ్మాయిల్ని మోసం చేయటం కానీ, లేదా అంతకుముందు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్ళని మోసపూరితంగా నమ్మించి అలాగే వాళ్ళ మీద అఘాయిత్యం చేయడం కానీ. కాలేజీ అమ్మాయిలే కాదు, ఆఖరికి గృహిణులను కూడా కామాంధులు వదిలిపెట్టడం లేదు. హైదరాబాద్లో ఓ గృహిణి ఇలాగే ఫేస్బుక్లో పరిచయమైన బాయ్ ఫ్రెండ్ను నమ్మి భర్తకు ద్రోహం చేసింది. తీరా విషయం తెలిసి భర్త విడాకులిచ్చేశాడు. పోనీ బాయ్ ఫ్రెండ్ అయినా ఆదరిస్తాడనుకుంటే వాడు కూడా నువ్వెవరని నిలదీశాడు. దీంతో చేసేది లేక పుట్టింటికి వెళ్ళలేక ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళకి ఇంకోళ్ళని ట్రాప్ చేయటము, చాలా పొలైట్గా బిహేవ్ చేయటం, చాలా స్మార్ట్గా కనిపించడం, ఇవన్నీ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసి ఏం చేస్తారంటే వాళ్ళని లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఇంటెన్షన్ ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్షిప్ చేయటం అని కాదు, అమ్మాయిలని వాళ్ళ వీక్నెస్ని చూసుకొని వాళ్ళని లోపరుచుకోవటం, ఆ తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, తద్వారా వాళ్ళకి ప్లెజర్ పొందటం. అంటే ప్లెజర్ అంటే ఇంకోటి ఏడిస్తే బాధపడితే ఆనందం ఒకటి, ఇంకా కొంతమంది ఎక్స్ట్రీమ్ ఉంటారు.
వాళ్ళని ఏం చేస్తారు, బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గరికి రప్పించుకొని వాళ్ళని అబ్యూస్ చేయటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఈ 3 ఘటనల్లోనూ మోసం చేసిన కీచకులు, మోసపోయిన బాధిత మహిళలకు ముందు ఎలాంటి పరిచయం లేదు. కానీ వాళ్ల మధ్య సంబంధం ఏర్పడి చివరకు అది వంచనతోనే ముగిసింది. ఇక మధు అయితే ఒకే ఒక గదిలో కూర్చుని 2 ఏళ్లలో 300 మందిని మోసం చేయగలిగాడంటే దానికి కారణం ఏమిటి? మాజిద్ వశమయ్యేలా అమ్మాయిల్ని భయపెడుతోంది ఏమిటి అని ఆలోచిస్తే అసలు నిజం బయటకొస్తుంది. వీటన్నింటికీ కారణం మన చేతిలో ఉన్న సెల్ ఫోన్. ఒక మాజిద్, మధులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఇలాంటి కీచకులు టెక్నాలజీని వాడుకొని అమ్మాయిల జీవితాల్ని నాశనం చేస్తున్నారు. మన చేతిలో ఉన్న సెల్ ఫోనే ఎరగా వాడుకొని అమాయకుల జీవితాల్ని సర్వనాశనం చేస్తున్నారు. తమ కోరికలు తీర్చమని మహిళల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. మన దేశంలో సెకండ్ కో ఫేస్బుక్ నేరం జరుగుతుందంటే నమ్మగలరా? డీటెయిల్స్ బ్రేక్ తర్వాత చూద్దాం.